జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచి నా తోడు నీవేగా. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచి నా తోడు నీవేగా. మరువగలనా నీ మధుర ప్రేమను, మరువగలనా నీ మధుర ప్రేమను. యేసు నా జీవితాంతము, యేసు నా జీవితాంతము. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. లోక సంద్రము నాపై ఎగసిన విశ్వాస నావలో కలవరమే రేగిన. లోక సంద్రము నాపై ఎగసిన విశ్వాస నావలో కలవరమే రేగిన. నిలవగలనా ఒక నిమిషమైనను, నిలవగలనా ఒక నిమిషమైనను. యేసు నా చేయి విడచినా, యేసు నా చేయి విడచినా. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరోసారి జీవపు వెలుగు అనే ఈ యొక్క ఛానల్ని మీరు చూస్తూ మీరు దీవించబడుతున్నారని నమ్ముతున్నాను. రోమిల్ రాసిన పత్రికలో నుంచి ప్రతిదినం మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. మరో లెంట్ సీజన్లో మరి ఈ ఉపవాస ప్రార్థన దినాల్లో 24వ దినాన్ని మనమందరం ఈ రీతిగా ఉత్సాహంగా ఉల్లాసంగా పాటలు పాడుతూ ప్రార్థిస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి కృప ఇచ్చాడు. దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప కృపకై దేవునికి స్తోత్రాలు. నిశ్చయంగా ఈ వర్తమానాలు మీ జీవితాల గొప్ప ఆనందాన్ని ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తాయని నమ్మి దేవుడిని స్తుతిస్తా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియోని పూర్తిగా చూడండి. దాని తర్వాత ఈ వీడియో ఉపయోగపడినట్లయితే వేరే వారికి షేర్ చేయండి, కామెంట్ చేయండి. తద్వారా దేవుడు నిశ్చయంగా మరి మా సేవా విధానాన్ని మీరు ప్రోత్సహించిన వారుగా ఎంచబడతారు. దేవుడు నిశ్చయంగా ఈ గడియల్ని మన జీవితాలకు ఆశ్చర్యదాయకంగా ప్రభు మలుచును గాక. రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం
చదువుకున్నటువంటి లేఖన భాగంలో నుంచి తరువాతి భాగాన్ని చూద్దాం. మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగాను ప్రభావంతోనూ నిరూపించబడను. ఈ దినం ఈ మొదటి అధ్యాయంలోని మొదటి 7 వచనాల్ని మనం గమనించినట్లయితే తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పేరును ఈ 7 వచనాల్లో 8 పర్యాయాలు ప్రస్తావించాడు. మొదటి పదమే యేసుక్రీస్తుతో ఆరంభించబడ్డది. దాని తర్వాత మనము కొంచెం కిందికి 3వ వచనంలోకి వచ్చినట్టయితే ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి అనే పదాన్ని చూస్తున్నాం. దాని తర్వాత ఇంకా కింద గమనించినట్టయితే దేవుడు తన కుమారుడును అంటున్నాడు. తర్వాత మన ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు. అంతేకాకుండా యేసుక్రీస్తు శరీరాన్ని బట్టి దావీదు సంతానం దేవుని కుమారునిగా ఆయన నామమున ఈయన ద్వారా యేసుక్రీస్తు వారుగా ఉండుటకు అనేక పర్యాయాలు తండ్రి అయిన దేవుడు కుమారుని ఈ వచనాల్లో హైలైట్ చేస్తున్నాడు. ఈ సెలింగ్ దట్ లుక్ ఎట్ మై సన్ జీసస్ క్రైస్ట్, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన చూడండి, ఈయన జీవించినట్లుగా జీవించండి అని ఆయన ప్రస్తావించడానికి జ్ఞాపకం చేస్తాను. ఒక కథ మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా కాలం క్రిందట ఒక ధనవంతుడు ఉండేవాడు. ఆయనకు ఒక కుమారుడు ఉండేవాడు. పెద్ద అందంగా చాలా బ్యూటిఫుల్గా ఏముండకపోయేవాడు, కానీ సింపుల్గా ఉండేవాడు. పెద్ద తెలివితేటలు కూడా ఉన్నట్లుగా అనిపించకపోయేది, కానీ ఇట్స్ అ గుడ్ బాయ్. అయితే యవనస్తుడిగా ఉన్నప్పుడే ఈ ధనవంతునికి ఉన్నటువంటి ఆ ఏకైక కుమారుడు చనిపోయాడు. కనుక ఆయన గురించి బాగా చింతించి చాలా పిక్చర్స్ అన్నీ దించిపిచ్చి చిత్రకారులతో, చాలా ఘనమైన చిత్రకారులతో తమ కుమారుని పిక్చర్ దింపించి ఇంకా అనేకమైన పోర్ట్రేట్స్ని తయారు చేశారు. కొన్ని రోజుల్లోనే ఆ చింత ఎక్కువ అవ్వడం వల్ల తండ్రి కూడా చనిపోకముందు ఒక విల్ రాసి ఆయన ఆక్షన్ చేసే వ్యక్తికి ఒక విల్లు నామా రాసి ఇచ్చాడు. ఏమనంటే, నా ఇంట్లో చాలా చిత్రాలు ఉన్నాయి, వీటన్నిటిని అమ్మాలి, వీటి వలన చాలా ధనం మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వస్తాయి, కనుక ఈ డాలర్స్ని ఒక ట్రస్ట్కి ఇచ్చేయండి అని వారికి ఈ పనిని అప్పగించాడు. అయితే ఆక్షన్ చేసే ఆయన మొట్టమొదటిగా ఒక నోట్ చదివాడు. ఏమనంటే, ఈ చిత్రాలన్నింటినీ ఆక్షన్ చేయకముందు ఈ వీలురామ రాసినటువంటి ఆయన, ఈ ధనవంతుడు ఏమన్నాడంటే, ఇదిగో ఈ యొక్క పిక్చర్ని, ఒక యవనస్తుడైనట్టు ఒక ఆయన పిక్చర్ని మొట్టమొదటిగా అమ్మమన్నాడు. ఇది అమ్మిన తర్వాతనే అన్ని పిక్చర్స్ని అమ్మన్నాడు. కనుక మొట్టమొదటిగా ఈ పిక్చర్ని మీకు అమ్ముతామని ఆ ఆక్షనర్ అన్నప్పుడు, ఆ యొక్క పిక్చర్ పెద్ద ఘనమైన ముఖం కాదు, పెద్ద ఫేమస్ ముఖం కాదు, మరి చాలా వైజ్గా ఉన్న ముఖం కాదు, చాలా సింపుల్గా ఉన్నటువంటి ఆ యొక్క చిత్రాన్ని ఎవరు కొనడానికి ఇష్టపడలేదు. చాలాసేపు ఆ చిత్రాన్ని అమ్మడానికి ఆ యొక్క ఆక్షన్ వేసి ఆయన చాలాసార్లు పిలిచాడు, కానీ ఎవరు ముందుకు రాలే. అయితే ఆ ఇంట్లోనే పని చేసిన ఒక దాసుడు ఎవరు కొంటలేరని, అయ్యా నా దగ్గర $1 ఉంది, ఈ $1తో నేను కొనుక్కుంటా, ఎవరు కొంటలేరు కదా అని ఆ యొక్క పిక్చర్ని కొనుక్కున్నాడు. అప్పుడు కొనుక్కున్న తర్వాత ఆ ఆక్షన్ వేసే ఆయన ఇలా చెప్పాడు. ఏమనంటే, ఈ వీలురామ రాసినటువంటి ఆయన ఇలా చేశాడు. ఏంటంటే, నా కుమారుడు యొక్క ఈ చిత్రాన్ని ఎవరైతే కొనుక్కుంటారో ఆ వ్యక్తికి ఈ పిక్చర్స్ అన్నిటినీ కూడా, ఈ యొక్క చిత్రాలన్నింటినీ కూడా ఆయనకే ఇచ్చేయమన్నాడు అని చెప్పాడు. పిల్లరా, ఇక్కడ కూడా రోమి రాసిన పత్రికలో మనం చూసినట్టయితే తండ్రి అంటున్నాడు, లుక్ ఎట్ మై సన్, ఈజ్ అ బిలవర్డ్ సన్, చాలా ప్రియుడైన నా కుమారుడు, ఆయన చూసి నేను ఆనందపడ్డాను, కనుక ఆయన్ని ప్రేమించండి, ఆయనను మీరు ప్రేమించినట్లయితే నా ధనధాన్యాలన్నీ కూడా మీకే ఇస్తా, నా యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా మీకు ఇస్తా అని దేవుడి తొలి వచనాలలో జ్ఞాపకం చేస్తున్నాడు. సో ఈ దినం దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపించబడెను అనే పదాన్ని ఈ దినం మనం ధ్యానం చేసుకుందాం. పిల్లరా,
పౌలు తన యొక్క పత్రికల్లో యేసుక్రీస్తు గురించి చాలాసార్లు ఇలా మాట్లాడాడు. కొన్ని వచనాలను మీకు జ్ఞాపకం చేస్తారు. మొట్టమొదటిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి 11 వచనంలో ఉన్న సారాంశాన్ని గమనించినట్లయితే, శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకు. యేసుక్రీస్తుకున్న ధనధాన్యాలు శోధింప శక్యము కాని, అంటే కాంప్రిహెండ్ చేయలేనంత రిచెస్ని తండ్రి అంటున్నాడు, నేను నీ కుమారుని నేను నీకు ఇస్తా, నీవు నా కుమారుని ప్రేమిస్తే శోధింప శక్యము కాని ధనధాన్యాలు నేను నీకు ఇస్తా అంటున్నాడు. పిల్లారా, చాలాసార్లు యేసుక్రీస్తుకు మనం విలువ ఇవ్వటం లేదు, యేసుక్రీస్తును గౌరవించడం లేదు, యేసుక్రీస్తు మాట మనం వినడం లేదు. ఈ 40 దినాల ప్రార్థన కాలంలో మీరు గుర్తుంచుకోండి, తండ్రి అంటున్న మాట, నా కుమారుని ప్రేమించండి, నేను మీకు నా ధనధాన్యాలను ఇస్తాను అంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం చూసినట్టయితే, దేవునికున్న ఈ యొక్క రిచెస్ ట్రెజర్స్ అంతా కూడా ఇన్ఫినిట్ ట్రెజర్స్ పిల్లారా. ఇన్ఫినిట్ అంటే అంతు లేని ధనధాన్యాలు తండ్రి కుమారులు కలిగి ఉంటున్నారు. గమనించండి, మనం ఈ లోకంలో రోజు బ్రతుకుతూ తిరుగుతుంది దేని కొరకు తెలుసా? ధనం ఉంటే బాగుంటుంది, ధనధాన్యాలు ఉంటే బాగుంటుంది, నేను అన్నీ సమృద్ధిగా ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను. పిల్లరా, కుమారుణ్ణి ప్రేమించండి. ఫాదర్ హస్ ప్రామిస్డ్ us, నాదంతా కూడా నేను మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8:17 వచనంలో చూడండి ఏమంటున్నాడు, మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని యొక్క వారసులం, దేవునిదంతా నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే 17వ వచనంలో, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు శ్రమ పడిన యెడల క్రీస్తుతోటి వారసులం, క్రీస్తుతోటి వారసులము, దేవుని వారసులం అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో మీరు బాగా గమనించండి, చాలా గొప్ప వాటిని గొప్పవి అని చెప్పడు దేవుడు, గొప్ప వాటిని చిన్నవి అని చెప్తాడు. ఉదాహరణకు పరలోక రాజ్యంలో మొట్టమొదటిగా ఎవరు ఉంటారు అంటే కడపటి ఉన్నవారే మొదట ఉంటారన్నాడు. చూసారా, చిన్న వాటిని గొప్పవి చేసే దేవుడు, కనపడని ఘనమైన వాటిని కనపడకుండా ఉంచేవాడు దేవుడు. ఎందుకంటే దట్ ఈస్ హిస్ జీనియస్నెస్, ఆయన గొప్పతనం, జ్ఞానం. ఆయన ఒక భక్తుడు రాశాడు, హీ పుట్ గ్రేట్ థింగ్స్ అన్నోటిసబుల్ అని అన్నాడు, హీ పుట్ గ్రేట్ థింగ్స్ లుక్ స్మాల్ అని అన్నాడు, ఫస్ట్ థింగ్స్ ఆర్ లాస్ట్ అని అన్నాడు, వైస్ థింగ్స్ విల్ లుక్ లైక్ ఫూలిష్ థింగ్స్ అని అన్నాడు. కనుక పిల్లరా, దేవుడు గొప్పవి అని చెప్పడు, మనం వెతుక్కోవాలి ఏది గొప్పది, ఏది విలువైంది, ఏది మాన్యమైంది, ఏది ఖ్యాతి గలది, ఏది రమ్యమైంది, ఏది పూజార్హమైంది, ఏది అన్నిటికంటే మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చేది అని నువ్వు తెలుసుకోవాలి. కుమారుని ప్రేమించడమే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం అనే విషయాన్ని తెలుసుకో. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలకు మనం వచ్చినట్లయితే అక్కడ ఈ వచనాన్ని మనం చూడగలుగుతున్నాం. 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. జ్ఞాని ఏమాయను, ఏది జ్ఞానికి జ్ఞానం దొరికిందా అంటున్నాడు. శాస్త్రీయమాయ, నాకు అంతా తెలుసు, వాక్యం తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు, ఏది నీ శాస్త్రం ఏంటి, నీకు నేను నడిపించిందా? జ్ఞానికి జ్ఞానం తెలియలేదు, శాస్త్రికి శాస్త్రం తెలియలేదు. ఈ లోక తర్కవాది ఏమాయను, ఆర్గ్యూ చేసేవారు ఎక్కడైపోయాను, ఏది ఆర్గ్యూ చేసి ఏం సంపాదించును, జీరో అంటున్నాడు. కనుక ఈ లోక జ్ఞానం కానీ, ఈ లోక శాస్త్రి కానీ, ఈ లోక తర్కవేది కానీ అందరూ కూడా దేవుని దృష్టికి బుద్ధిహీనులు అయిపోయారు, ఫూల్స్ అయిపోయారు. కనుక అన్నిటికంటే మిన్న అయింది యేసును ప్రేమించడమే. అందుకనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి పౌలు ఏమంటాడంటే, అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరుగకుండి నందున గమనించండి, సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్మువారికి రక్షించుటకు దేవునికి దయాపూర్వక సంకల్పం. ఆయన సువార్త ప్రకటన, యేసును గురించిన ఆయన జీవితం కావచ్చు,
ఆయన పుట్టుక కావచ్చు, ఆయన బ్రతుకు కావచ్చు, ఆయన మరణం కావచ్చు, ఆయన చనిపోవట తిరిగి లేచుడనే ఈ సువార్త అనేకులకు ఆశీర్వదాయకం అన్న విషయాన్ని పౌలు ఎంతో స్పష్టంగా జ్ఞాపకం చేశారు. కనుక ఇదని మనం గుర్తుంచుకోవాలి. గాడ్ హెస్ కెప్ట్ మెనీ థింగ్స్ సీక్రెట్. నీవు యేసును ప్రేమించడం అనే ఆ గొప్ప ప్రక్రియలో మనం అందరం కూడా ఉండాలి అనే విషయాన్ని దేవుని సేవకు జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు ఇలా అన్నాడు, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఇస్ లైక్ ఎ ట్రెజర్ అంటున్నాడు. పరలోక రాజ్యము దేన్ని పోలి ఉన్నదంటే దాచబడిన ధనమును పోలిన మరొక పొలము లాంటిది. అది కనబడదు ఆ ధనం. ఆ ధనమే ప్రభు అయిన యేసుక్రీస్తు. లారా ఆయనను మనము జాగ్రత్తగా వెతక బద్దులమంటున్నాం. మత్తయి రాసిన సువార్త 13:44 వచనంలో పరలోక రాజ్యము మరి ధనమును దాచిన ధనమును పోలినట్లుగా మనము చూస్తాము. దేవుని యొక్క ఆశీస్సులు కండ్లకు కనపడేటట్లు దేవుడు రాసిపెట్టలేదు. ఎప్పుడు కూడా చెవికి వినపడేట్టు రాసిపెట్టలేదు. ఆయన హృదయానికి అర్థం కాకుండా దేవుడు చేసి పెట్టాడు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు ఏమైతే మన కొరకు సిద్ధపరిచాడో, ఇందును కూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, హృదయానికి అర్థం కాదు. కనుక లోకానికి పిల్లారా కంటికి కనబడవు, నీకు మాత్రం కనబడతాయి. లోకానికి చెవికి వినబడవు, విశ్వాసికి మాత్రమే వినబడతాయి. లోకంలో ఉన్న వారు గ్రహించలేదు. ఏసేంటి భయ్, ఏసేంద్ర భయ్, మాకెన్నో ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. పిల్లారా, తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, కుమారుణ్ణి ప్రేమించేవాడు కంటికి కనబడని ఆశీర్వాద, చెవికి వినబడని, హృదయానికి అర్థం కాని నేను వారి జీవితంలో చేయబోతున్నాను అంటాడు. అదే అధ్యాయంలో కింద వచనం చూస్తే 1 కొరింథీయులు 2:11-12 వచనం చూసినట్టయితే, ఒక మనుషుని సంగతులు దేవునిలో ఉన్న మనుషాత్మకే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవ్వరికి కూడా తెలియదు. 12వ వచనంలో దేవుని యొద్దకు వచ్చు ఆత్మను మనం పొందామే కానీ లౌకికమైన ఆత్మను మనం పొందలేదు. కనుక ఈవేళ పిల్లారా, దేవుడు ఎప్పుడైనా కానీ కనబడకుండా ఆయన ధననిధిని ఉంచాడు, ఆశీర్వాదాలను ఉంచాడు. నీవు ఏది విలువైందో దేవుని ఆత్మ నీకు నేర్పిస్తుంది. యూ షుడ్ ఫాలో. అందుకని యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోతు ముందు శిష్యులతో చెప్పిన మాట ఏంటో తెలుసా? పేతురు, రా, నువ్వు అందరికంటే పెద్దవానివి కదా, నన్ను ప్రేమిస్తున్నావా పేతురు? డూ యూ రియల్లీ లవ్ మీ? యేసుక్రీస్తు చెప్పిన మాట, నా కుమారుని ఎవరైతే ప్రేమిస్తారో వారికే నా ఐశ్వర్యం, నా శోధింప శక్యము కాని ఐశ్వర్యం, నా రిచెస్ని ఆనిస్తానంట. ఎన్నో వచనాలు మనం అన్ని ధ్యానించలే. పౌలు అంటాడు, ఆయన మనము ధనవంతులం కాడానికి కొరకు ఆయన దరిద్రుడయ్యాడు. ఆయన చాలా ధనవంతుడు. నీవు ఆయన్ని ప్రేమించు, నీ జీవితానికి కలిగే ఆశీర్వాదాలు ఎంతో గొప్పవి. ఇది నేను 10 మరి విలువైనటువంటి సూత్రాలు ఆయన్ని ప్రేమించడం ద్వారా కలిగే సూత్రాలు మీకు జ్ఞాపకం చేస్తారు. మొదటిది, కుమారుని ఎవరైతే ప్రేమిస్తారో ఆయన నమ్మకత్వం వారి పట్ల సమృద్ధిగా ఉంటుంది. హిస్ ఫెయిత్ఫుల్నెస్ విల్ నాట్ బి రిమూవ్డ్. ఆయన మంచితనం నీ మీద ఎల్లప్పుడూ ఉంటుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1-6 వచనాలు చూసినట్టయితే, ధర్మశాస్త్రము అనే ధర్మశాస్త్రం ఒక వ్యక్తితో పోల్చి, మనమందరం ఇంతకుముందు ధర్మశాస్త్రము క్రింద ఉండేవారము. ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే, నువ్వు పాపివి 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 అని చెప్పి. యేసుక్రీస్తు ధర్మశాస్త్ర ప్రయత్నం నెరవేర్చాడు. యేసుక్రీస్తు అంటున్నాడు, తీసివేయబడ్డదో ధర్మశాస్త్రం మన నుంచి తీసివేయబడ్డదో, మనమందరం కూడా యేసు అనే భర్తను ప్రేమించడం స్టార్ట్ చేశాం. ఎప్పుడైతే మన యజమానుడైన యేసును ప్రేమిస్తామో, యు ఆర్ నో మోర్ అండర్ ద లా, యు ఆర్ అండర్ క్రైస్ట్ అండ్ యూ షుడ్ లవ్ క్రైస్ట్. క్రీస్తును ప్రేమించాలి, అంతేకాదు తోటి వారిని ప్రేమించాలి, అంతే. మనం గతించిన వీడియో మీరు చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమలో నింపుతాడు. ప్రేమలో ఉన్నవాడు క్రీస్తులో ఉన్నట్లు, క్రీస్తులో ఉన్నవాడు తనలో ఉన్నట్లు. కనుక
ప్రేమలోకి నేను తీసుకెళ్తాడు. సో తండ్రి అంటున్నాడు, నా కుమారుని ప్రేమించండి, నా మంచితనం, నా దయ మిమ్మల్ని వీడిపోదు అంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1-6 వచనంలో ఆ భాగం ఉంది. రెండో సత్యాన్ని మనం చూసినట్టయితే ఆయన జీవము ఎన్నడూ కూడా మనం పోగొట్టుకోం. కుమారుణ్ణి కనుగొని వాడు జీవమును కనుగొనను. కుమారుణ్ణి తృణీకరించువాడు జీవాన్ని తృణీకరిస్తా ఉన్నాడు. కనుక రోమీయులకు రాసిన పత్రిక 6, 8, 9 వచనాల్లో ఆయన మృతి చెంది ఏ రీతిగా పాతి పెట్టుబడి తిరిగి లేచాడు, విశ్వసించిన మనమందరం కూడా ఆయనతో కూడా తిరిగి లేచాం. అండ్ దిస్ లైఫ్ విల్ నెవర్ ఎండ్. ఎంత చక్కని మాట. ఇఫ్ యు లవ్ జీసస్, ద లైఫ్ దట్ క్రైస్ట్ హస్ గివెన్ విల్ నెవర్ ఎండ్. తండ్రి నీకు ఇచ్చిన జీవం ఎన్నడూ కూడా నీవు కోల్పోవు. మూడో సత్యాన్ని మనం చూసినట్టయితే ఎప్పుడైతే నీవు కుమారుని ప్రేమిస్తావు, ధర్మాన్ని ప్రేమిస్తావు, దేవుని నీతిని ప్రేమిస్తావు, పిల్లారా, నీవు నీటి యోరున నాటబడిన కాలువలు ఉంటాయి. మెనీ రివర్స్ విల్ ఫ్లో టు యూ సో దట్ యు మే బ్లాసమ్, సో దట్ యు మే బి ఫ్రూట్ఫుల్. కనుక అనేక నీళ్లు నీ యొక్క కడుపులో నుంచి ఉబుకుతాయి. ಮತ್ತೆ యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయంలో మనం ఆ మాటలను చూడగలుగుతాం. స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్ దట్ విల్ నెవర్ సీస్ బబ్లింగ్ అప్ విత్ ఇన్ యూ. నీ లోపల నుంచి ఆ ఉబుకుచున్న నీరు పొంగి ప్రవహిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఆయనను ప్రేమించు వారు, దేవుడిని ప్రేమించు వారికి ఏ మేలు కొదువై ఉండదు, అన్నీ దేవుడు ఇస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 8-9 వచనంలో మనం చూసినట్లయితే దేవుడు మనకిచ్చిన ఈ బహుమానాన్ని వి విల్ నెవర్ లాస్. మనం ఎన్నడూ వి విల్ నాట్ లూజ్ దిస్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుడు మనకిచ్చిన రక్షణ అనే బహుమానాన్ని వి విల్ నెవర్, ఇట్ విల్ నెవర్ బి లాస్ట్. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 8:28 వచనం మనం చూసినట్టయితే ద చైన్ దట్ విల్ నెవర్ బి బ్రోకన్. 35వ వచనం కూడా ఆ మాట మనం చూస్తున్నాం. రోమన్స్ 8:35లో ద చైన్ విల్ నాట్ బి బ్రోకన్. మనం గమనించినట్లయితే ఆ మాటని ఈ రీతిగా రాశాడు. 35వ వచనంలో నేను చదువుతున్నాను, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవరు ఎడబాపలేదు. ద చైన్ కెనాట్ బి బ్రోకన్. అంతేకాదు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనంలో దేవుడు ఎవరినైతే ముందుగా ఎరిగాడో వారిని పిలిచాడు, నీతిమంతులుగా తీర్చాడు, పరిశుద్ధపరిచాడు, మహిమలోకి తీసుకొచ్చాడు. కనుక ఇట్ విల్ నాట్ బి రివోక్డ్. ఆయన నేను నీతిమంతునిగా తీర్చాడంటే తీర్చాడు అంతే. ఇట్ విల్ నెవర్, లేదు నేను నీతిమంతునిగా తీర్చలేదు అన్నాడు. అంతేకాదు ద ఫౌండేషన్ దట్ యు ఆర్ బిల్డింగ్ యువర్ లైఫ్ విల్ నెవర్ బి డిస్ట్రాయ్. ఎన్నడూ కూడా వెరిగిపోదు. ఈ పునాది క్రీస్తే. ఆ పునాది మీద మనల్ని మనం కట్టుకోవడానికి దేవుడు మనకు కృప ఇచ్చాడు. రోమీయులకు రాసిన పత్రిక 8-18 చూసినట్టయితే ఆయన కృప ఎన్నడూ ఫేడ్ అయిపోదు. ఆయన నీకు ఇచ్చిన స్వాస్థ్యం ఎన్నడూ కూడా ఫేడ్ అయిపోదు. కనుక ఎంత గొప్ప భాగ్యాన్ని మనకి ఇస్తున్నాడు. అందుకనే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16:22 వచనం చూసినట్టయితే దేవుణ్ణి ప్రేమించండి, దేవుణ్ణి ప్రేమించినట్టయితే మీరు శాపగ్రస్తులు అంటాడు. పాత నిబంధనలు మనం చూసిన ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో దేవుణ్ణి ప్రేమించండి, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ఆయన ప్రేమించండి. పిల్లారా, పౌలు అంటున్నాడు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్టయితే, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించండి, లివింగ్ సాక్రిఫైస్గా అర్పించండి. ప్రభా, నేను నిన్ను ప్రేమిస్తా, ఆయన్ని ప్రేమించండి. పిల్లారా, తండ్రి అంటున్నాడు, నాదంతా మీకు ఇస్తా, నా దయ మీకు ఇస్తా, నా క్షేమం మీకు ఇస్తా, నదులను మీకు ఇస్తా, రిసోర్సెస్ ఎండిపోకుండా చేస్తా, మీ జీవితాన్ని పచ్చగా ఉంచుతా. ఎంత ఆనందకరమైన విషయం. కనుక ఈవేళ యేసును ప్రేమించండి. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారందరికీ మేలు కలుగునట్లు సమస్తము సమకూడి జరుగుతుంది. దేవుడి మంచి మాటల్ని దీవించి ఆశ్రయించాలని కోరుతున్నా. నువ్వు కూడా దేవుణ్ణి ప్రేమించి, దేవుని ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? ఆయన ఆజ్ఞలను పాటించడం. ఆయన ఆజ్ఞ ఏంటో తెలుసా? దేవుని ప్రేమించు, తోటి వాడిని ప్రేమించు. అండ్
ద ట్రెజర్స్ ఆఫ్ హెవెన్ ఈజ్ యువర్స్. దేవుడి మంచి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. నమ్మదగిన దేవా, సత్యస్వరూపైన తండ్రి, నీ మహిమలో నీ ప్రజలకి పాఠాలు నేర్పించేందుకు స్తోత్రం. నిండుగా నీ ప్రజలను దీవించండి, ఆశీర్వించండి, కప్పండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం గొప్ప తండ్రి, ఆమేన్.